యా వాట్ ఐమ్ సేయింగ్ మీన్స్ మీరు పవర్ బై డెవలపర్ అది అవ్వాలనుకున్న ఫస్ట్ పవర్ బై నేర్చుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలి. సో ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? సో యాజ్ టుడే డేటా నుంచి మనం ఏం చేస్తామంటే రిపోర్ట్ డెవలప్ చేస్తాం. ఆ రిపోర్ట్ డెవలప్మెంట్ అనేది ఇన్ సంథింగ్ లైక్ ఇన్ ఐటీ అది ఒక లాస్ట్ ఫేజ్లో జరుగుతుంది. ఓకే, లాస్ట్ ఫేజ్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ప్రాజెక్ట్లోని మనకి రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, బట్ ఫ్రమ్ స్టార్టింగ్ యువర్ ప్రాజెక్ట్ దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ వన్. సో ఆ ఆర్కిటెక్చర్లోని ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ, మనం ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓకే యూ ఆర్ ద పవర్ బై డెవలపర్, మీ ఆర్కిటెక్చర్ ఎలా ఉందని అడుగుతారు. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ప్రిమిస్ టూల్స్, సో మీ ఆర్కిటెక్చర్ ఏంటి? ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎ క్లౌడ్ క్లౌడ్ సంథింగ్ లైక్ ఎ క్లౌడ్ సోర్సెస్, దెన్ వాట్ ఈస్ యువర్ ఆర్కిటెక్చర్, హౌ ద రిపోర్టింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో అలా అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ టుడేస్ క్లాస్ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లౌడ్ గురించి, ఆన్ ప్రిమిస్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ we will start going with Power BI installation. Once we are done with Power BI installation, we will try to understand Power BI components. Once we are done with Power BI components, we will start going with nesting something like a SQL Server installation, connecting to a different sources and everything. So let me share my screen. వాయిస్ అందరికి కరెక్ట్గా వినబడుతుంది కదండి? ప్లీజ్ కన్ఫర్మ్ ఎవరైనా అన్మ్యూట్ చేసి. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మీకు రికార్డింగ్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అందువల్ల. ఓకే, మీకు ఒక ఇమేజ్ కనబడుతుందండి ఇక్కడ, ఒక ఇమేజ్. సో ఇక్కడ ఒక ఇన్సైడ్ సెక్షన్ ఉంది కదండి, ఇన్సైడ్ సెక్షన్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు చేసేది పవర్ బై రిపోర్టింగ్ అనేది. దట్ మేబీ మీరు పవర్ బై యూజ్ చేస్తే యూ డూ పవర్ బై రిపోర్టింగ్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ సంథింగ్ లైక్ ట్యాబ్లూ, యూ డూ ట్యాబ్లూ రిపోర్టింగ్. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ సంథింగ్ లైక్ ఎనీ అనదర్ టూల్, సో రిపోర్టింగ్ అలా చేస్తారు. దట్ మేబీ యూ కెన్ యూజ్ అన్ ఎక్సెల్ యాజ్ వెల్ యాజ్ అ పవర్ బై రిపోర్టింగ్. Power BI reporting, Excel reporting. Using an Excel also you can do reporting as well, because before coming into the picture of Power BI, SSRS, Tableau, Excel is the most powerful one. So Excel యూజ్ చేసి కూడా రిపోర్ట్ తయారు చేస్తారు. బట్ nowadays ఈ టూల్స్ ఎందుకు వచ్చాయంటే యూజింగ్ ద టూల్స్ వీ కెన్ కనెక్ట్ టు ఏ డిఫరెంట్ సోర్సెస్, వీ డూ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్. ఓకే, బిఫోర్ డూయింగ్ ఏ రిపోర్టింగ్ రైట్, మీకు ఒక్కొక్క ఫేజ్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ ఫేజ్లోని మీకు చూడండి, ఇక్కడ ఒక డేటాబేస్ కనబడుతుంది, ఇక్కడ ఒక సమ్ సోర్సెస్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక సిఆర్ఎం అనుకోండి, అదర్ అనుకోండి, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. సో ఈ ఫేజ్ అయినంత వరకు, ఈ ఫేజ్తో పాటు పవర్ బై రిపోర్టింగ్ అని జరుగుతుంది. ఈ ఫేజ్ లేదనుకోండి, మీకు పవర్ బై రిపోర్టింగ్ అసలు జరగదు. ఎందుకు? బికాస్ దోస్ ఆర్ ది ప్రీ రిక్విజైట్స్. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్తాను. ఏంటంటే ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, మీకు ఆల్రెడీ ఐడియా ఉండింటుంది. సో సపోజ్ ఇఫ్ యూ సమ్ మెడికల్ బిజినెస్ తీసుకోండి. సపోజ్ ఇఫ్ ఐమ్ టేకింగ్ ఎనీ సంథింగ్ లైక్ ఇన్ యూఎస్, there is one thing is called, one company is there, Obama Healthcare. When Obama was the president, there is one something like healthcare, some health related some kind of ఒక సంథింగ్ లైక్ ఇన్సైట్ నడిచింది అక్కడ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒబామా హెల్త్ కేర్. ఓకే, సో అదేంటంటే ఒక టైప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, వెన్ ద యూజర్స్ ఆర్ టేకింగ్ దోస్ ఇన్సూరెన్స్ రైట్, వాళ్ళు తీసుకునేది ఒక ప్లేస్ నుంచో, ఒక సంథింగ్ ఒక స్ట్రీట్ నుంచి కాదు. సో దెర్ మైట్ బి ఏ డిఫరెంట్ వెండర్స్ ఆ ఇన్సూరెన్స్ని మీకు అమ్మవచ్చు. ఇన్ ద సేమ్ వే most of the people, they will go to the hospital, otherwise they will go to the some kind of a medical insurance, something like a center, they will try to buy that insurance. సో డేటా అనేది డిఫరెంట్ వేస్లో అనేది మనకి జనరేట్ అవుతుంది. ఓకే, డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో, ఒక సిటీలోని, ఒక లేన్లో, సో ఇన్ డిఫరెంట్ వేస్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్, సో
ఇన్ డిఫరెంట్ ఫార్మేట్లో డేటా జనరేట్ అవుతుంది. బట్ ఇన్ని వేస్లో డేటా జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ద ఎండ్ గోల్ ఆఫ్ ఎనీ బిజినెస్, ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఎనీ బిజినెస్, దట్ మెడికల్ చెప్పాను కాబట్టి ఆ మెడికల్ ఏదైనా సరే ఒక బిజినెసే మీకు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక అమౌంట్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకోండి, యూ ఆల్వేస్ వాంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకి. సో ఇప్పుడు ఏదైతే డేటా వచ్చిందో, దట్ మై బీ ఏ CEO, దట్ మే బీ ఏ CTO, దట్ మే బీ ఎనీ వన్, అతనికి కొన్ని ఇన్సైట్స్ కావాలి. ఓకే, హౌ మచ్ సేల్స్ ఆర్ హ్యాపెనింగ్ దిస్ ఇయర్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్. అది ఆ సేల్స్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్తో కంపేర్ చేసుకోవచ్చు, దట్ మే బీ ఏ సిటీతో సిటీ కంపేర్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ద సిటీ డ్యూరింగ్ ద వీక్ డేస్, డ్యూరింగ్ ద వీకెండ్స్ అదే విధంగా కంపేర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు యుఎస్ అనేది ఒక కంట్రీ తీసుకున్నారనుకోండి, అది 51 స్టేట్స్. ఇఫ్ యువర్ ఇన్సూరెన్స్ ఇస్ రన్నింగ్ ఆన్ 51 స్టేట్స్, సో 51 స్టేట్స్లోని 51 స్టేట్స్ ఎన్ని సిటీస్ ఉంటాయి, ఎన్ని సిటీస్లో మీ బ్రాంచెస్ ఉంటాయి, ఎన్ని బ్రాంచెస్లో మీ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందో తెలియదు. సో అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరిదైతే డేటా ఉందో దే కాంట్ డూ ద రిపోర్టింగ్, రైట్? సో దట్స్ వై అలాంటి సిచ్యువేషన్లోని మనకు ఒక టైప్ ఆఫ్ సెంట్రలైజ్డ్ లొకేషన్ నుంచి రిపోర్టింగ్ చేయడానికి we use one term called as ETL. Without an ETL, any reporting is not at all possible. Okay, that's why ఏమవుతుందంటే బిఫోర్ పవర్ BI there is always some person who works on ETL. The person is called as ETL developer, that may be a data engineer, that may be anyone. Okay, ఈ ETLలో ఏం జరుగుతుందంటే డేటా అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది. ఓకే, సపోజ్ ఒక స్టేట్లోని డేటా అనేది డేటాబేస్ ఫార్మెట్లో స్టోర్ చేశారు. ఓకే, ఇన్ డిఫరెంట్ సిటీస్లోని దే హ్యావ్ స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ వెబ్ ఫార్మాట్. అంటే ఒక ఓడేటా ఫీడ్ యూజ్ చేసి ఒక వెబ్ ఓడేటా ఫీడ్ ద్వారా స్టోర్ చేశారు. దేర్ మైట్ బి సంథింగ్ లైక్ దే హ్యావ్ స్టోర్ ద డేటా ఇన్ CSV, ఇన్ ఎక్సెల్ ఫైల్, ఇన్ JSON ఫైల్. సో డిఫరెంట్ వేస్లో స్టోర్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇన్ని వేస్లో డేటా ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు పవర్ BI రిపోర్టింగ్ చేయడం అనేది చాలా కష్టం. వీ కెన్ డైరెక్ట్లీ ఈ డేటాబేస్ని ఇక్కడ పవర్ BI కనెక్ట్ చేసి మీరు రిపోర్టింగ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇది ఎక్సెల్ కనెక్ట్ చేసి మీరు పవర్ BI రిపోర్టింగ్ చేయొచ్చు. బట్ అలాగే ఎన్ని రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ 100 సోర్సెస్. సోర్స్ అంటే ఏంటండి? ఎక్కడి నుంచి మనకు డేటా వస్తుందో. ఓకే, డిఫరెంట్ సోర్సెస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 100 సోర్సెస్ అన్నాం అనుకోండి, యూ కాంట్ క్రియేట్ 100 రిపోర్ట్స్, రైట్? దట్స్ వై ఏం చేస్తారంటే ఈ ఆర్కిటెక్చర్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్, దట్ మే బీ ఏ డేటాబేస్, దట్ మే బీ ఏ వెబ్, దట్ మే బీ an apps, that may be a CRM, that may be an Excel, that may be an CSV. Using a ETL, they will extract ఏం చేస్తుందంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తెచ్చి ఒక లొకేషన్లో స్టోర్ చేస్తుంది. వన్స్ ద డేటా గెట్ స్టోర్డ్, రైట్, మనకి డేటా డైరెక్ట్లీ రిపోర్టింగ్ చేయలేము. ఏదైతే డేటా వస్తుందో అది దట్ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇన్ మిస్ మ్యాచ్డ్ ఫార్మాట్, రిపోర్టింగ్కి కరెక్ట్ కాదు. సో అట్ దట్ కేస్ బిజినెస్ ఏం చేస్తుందంటే దే విల్ ప్రొవైడ్ సమ్ బిజినెస్ లాజిక్. ఆ బిజినెస్ లాజిక్ యూజ్ చేసి వీ విల్ డూ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ఈ వచ్చిన డేటాలోని ఏదైనా ఆపరేషన్స్ చేయడం, లైక్ ఫిల్టర్ చేయడం, అదర్వైజ్ గ్రూప్ బై చేయడం. సో ఎనీథింగ్, ఇఫ్ యూ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్స్ ఆన్ ఇట్, ఇట్ ఈస్ కాల్డ్ as a transformation. Once the transformation is done, it will be loaded again into the one kind of another storage. ఓకే, ఆ స్టోరేజ్ పాయింట్ నుంచి మీరు చేసేది ఇన్సైట్స్ ప్రిపేర్ చేయడం. ఇన్సైట్ ఈజ్ నథింగ్ బట్ రిపోర్టింగ్ యూ డూ. దట్ మే బీ a పవర్ BI, దట్ మే బీ an Excel, దట్ మే బీ an SSRS, దట్ మే బీ a Tableau, దట్ మే బీ a ClickView, ఎనీథింగ్. క్రిస్టల్ రిపోర్ట్స్, ప్రీవియస్గా మన క్రిస్టల్ రిపోర్ట్స్ కూడా ఉండేవి. సో ఇదనేది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆన్ ప్రిమైజ్ అండి. ఈ ఆన్ ప్రిమైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమవుతుందంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా వచ్చి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఒక స్టోరేజ్లో ఉంటుంది.
ఆ స్టోరేజ్ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్మ్ అవుతుంది యూజింగ్ అన్ ఈటీఎల్ టూల్. ఓకే, ఆ ట్రాన్స్ఫర్మ్ అయిన డేటాని మళ్ళీ స్టోర్ చేస్తారు డిఫరెంట్ డేటాబేస్లోని. అక్కడి నుంచి మీరు చేసేది రిపోర్టింగ్. ఇదేంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆన్ ప్రిమైస్. ఓకే, ఏమైనా డౌట్ ఉందండి ఇందులోని? ఏమైనా అర్థం కాలేదు ఉందా సిచ్యువేషన్ ఏమైనా? జస్ట్ సింపుల్ థింగ్ అండి అర్థం చేసుకోవడానికి. బికాజ్ డైరెక్ట్గా మీరు పవర్ బై రిపోర్టింగ్ చేస్తున్నారంటే డైరెక్ట్గా మీకు ఏం డేటా వచ్చేది, డైరెక్ట్గా మీకు ఒక వెళ్ళి డేటా మీకు ఇచ్చారు రిపోర్టింగ్కి. యూ నీడ్ టు వర్క్ విత్ డేటా ఇంజనీర్స్, అదర్వైజ్ ఈటీఎల్ డెవలపర్స్. యూ నీడ్ టు చెక్ విత్ దెమ్ యాజ్ మై డేటా ఈజ్ గెటింగ్ రెడీ ఆర్ నాట్. సో ఇలాంటివన్నీ చెక్ కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేయాలంటే యువర్ డేటా షుడ్ బి రెడీ, అదర్వైజ్ యువర్ శాంపుల్ డేటా షుడ్ బి రెడీ. సో యూ నీడ్ టు వర్క్ విత్ ఈటీఎల్ డెవలపర్ ఆర్ డేటా ఇంజనీర్స్. ఈటీఎల్ డెవలపర్స్ ఎందుకు అంటున్నానంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ విత్ ఆన్ ప్రిమైస్ టూల్స్ ఆర్ ఎనీథింగ్ రైట్, లైక్ ఎస్ఎస్ఐఎస్ కానీ ఏమైనా యూస్ చేస్తున్నారనుకోండి, ఇన్ఫోమేటికా, యూ ఆర్ కాల్డ్ యాజ్ అన్ ఈటీఎల్ డెవలపర్. ఓకే, ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ ది సేమ్ ఈటీఎల్ ఆన్ ద క్లౌడ్ పార్ట్, యూ ఆర్ కాల్డ్ యాజ్ అ డేటా ఇంజనీర్. ఓకే, ఇది అర్థం చేసుకోవాలి. సో మనకు డేటా అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత లోడ్ చేస్తున్నాం ఒక డేటాబేస్లోకి. అక్కడ నుంచి చేసేది మనం రిపోర్టింగ్. ఎనీ డౌట్స్ అండి ఇందులోని? ఐ విల్ క్లారిఫై. రవి, ఎక్స్ట్రాక్ట్ అనేది కూడా ఒక డేటాబేస్? ఎక్స్ట్రాక్ట్ అనేది ఒక డేటాబేస్ కాదండి. మీకు ఇది కనబడుతుందండి? ఓకే, చూడండి, ఎక్స్ట్రాక్ట్ అనేది డేటాబేస్ కాదు, ఇది ఒక ఫేజ్ అండి. ఇది ఒక ఫేజ్ ఈటీఎల్ టూల్లో ఒక ఫేజ్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఓకే, డేటా అనేది ఇది ఒక టూల్ అండి. ఇది ఎస్ఎస్ఐఎస్ అనేది ఒక టూల్. ఓకే, చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను. ఓఎల్డిబి సోర్స్. ఓఎల్డిబి సోర్స్ అంటే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో డేటాబేస్ ఉంది కదండి, ఆ డేటాబేస్ కనెక్ట్ చేసి డేటా తెచ్చుకొని ఎక్సెల్ డెస్టినేషన్లో, ఇక్కడ నాకు డెస్టినేషన్ అనేది సీక్వల్ డేటాబేస్ ఉండొచ్చు, దట్ మేబీ ఎనీథింగ్ ఉండొచ్చు, నేను అక్కడికి లోడ్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా, ఐఎమ్ లోడింగ్ ద డేటా. మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేయడానికి వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ టూల్. మనం మాన్యువల్గా చేయవలసిన అవసరం లేదు. సో దెర్ షుడ్ బి ఎ సమ్ టూల్ విచ్ విల్ డూ దోస్ ఆపరేషన్. బట్ ద థింగ్ ఈజ్ మనం చేయాల్సింది ఏంటి, వీ నీడ్ టు డూ ద కాన్ఫిగరేషన్. అది ఎస్ఎస్ఐఎస్ డెవలపర్ కానీ ఈటీఎల్ డెవలపర్ చేస్తాడు. యాజ్ అ పార్ట్ ఆఫ్ పవర్ బై డెవలపర్ యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఓకే, ఇది ఒక టూల్. అర్థమైందా మీకు? ఇది ఒక టూల్. మీరు ఇంకో ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఇది చూడండి ఏమవుతుందో, ఇమేజ్ ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. చూడండి ఏం చేస్తుందో. సర్వర్ నుంచి డేటా వస్తుంది, ఇంకో సర్వర్ నుంచి డేటా వస్తుంది, సార్ట్ అవుతుంది, సార్ట్ అయ్యి మెర్జ్ అవుతుంది, మెర్జ్ అయ్యి రికార్డ్ స్ప్లిట్ అయ్యి డిఫరెంట్ డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది అక్కడ. ఓకే, ట్రాన్స్ఫార్మ్ అయిన డేటా డిఫరెంట్ డేటాబేస్లోకి స్టోర్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అన్ ఈటీఎల్ టూల్ అండి. ఈ ఫేజ్ చూసారా, డేటా ఇదంతా డేటా సోర్స్ డేటా ఇది. ఓకే, ఇది ఈటీఎల్ టూల్. ఇక్కడ ఈటీఎల్, ఇది ఒక ఈటీఎల్ టూల్. ఈటీఎల్ టూల్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఎస్ఎస్ఐఎస్. ఒక్కసారి డేటా అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఎంత స్టెప్ 1, స్టెప్ 2. స్టెప్ 1 ఏంటండి, డేటా అనేది ఈటీఎల్ ఈ అనేది ఫామ్, ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్, సార్ట్, మెర్జ్, స్ప్లిట్టింగ్. ఓకే, ఇవన్నీ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత ఇన్సర్టింగ్ రికార్డ్స్, అప్డేటింగ్ రికార్డ్, డిలీటింగ్ రికార్డ్స్, ఇదేంటండి లోడింగ్. ఓకే, ఫైనల్గా మనం చేసేది. ఓకే, ఇది ఒక్కసారి డేటా అనేది డేటాబేస్లోకి కానీ ఎక్సెల్లోకి ఎక్కడికైనా డెస్టినేషన్లో వచ్చేసింది అనుకోండి, అక్కడ నుంచి చేసేది మనం రిపోర్టింగ్. ఓకే, ఇఫ్ ద డేటా ఈజ్ నాట్ రెడీ వీ కాంట్ డూ ద రిపోర్టింగ్. ఎనీ డౌట్స్ అండి ఆన్ దిస్ వన్? ఓకే, ప్లీజ్ అండి, నేను ఏ డౌట్స్ ఉన్నా చెప్పండి నాకు. ఎందుకంటే ఇది అర్థమైంది అనుకోండి, నేను పవర్ బై కాంపోనెంట్ గురించి చెప్పడం మొదలెడతాను. వన్స్ యూఆర్ డన్ విత్ దట్ వన్, నేను ఇంకో ఆర్కిటెక్చర్ కూడా చెప్తాను. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు 1-2 ప్రాజెక్టులు పెట్టాలి. ఒకటి ఆన్ ప్రిమైస్ బేస్డ్ మీద, ఇంకోటి క్లౌడ్ బేస్డ్ మీద. క్లౌడ్ బేస్ మీద ఆన్ ప్రిమైస్ పెట్టారనుకోండి,
చాలా ఛాన్సెస్ ఉంటాయి మనకి రావడానికి. ఓకే, దట్స్ వై నేను ఒక ఆన్ ప్రిమైస్ బేస్డ్ మీద సినారియో చెప్పాను ఎలా ఉంటుంది అనేసి. ఇన్ ద సేమ్ వే కొన్ని రోజుల తర్వాత నేను క్లౌడ్ బేస్డ్ మీద చెప్తాను ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. మీరు దాని గురించి మీరు ఆలోచన పడవలసిన లేదు, ఎందుకంటే మీరు యాజ్ అ పార్ట్ ఆఫ్ మీరు ఈటీఎల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేయరు ఇక్కడ డేటా ఇంజనీర్. ఇక్కడ మీరు చేసేది రిపోర్టింగ్ మాత్రమే. బట్ బిహైండ్ ద సీన్స్ ఏమవుతుందో మనకు తెలియాలి. కొన్నిసార్లు ఒక ఇంటర్వ్యూలో దట్ మైట్ బి ఛాన్సెస్ ఇంటర్వ్యూ అడగొచ్చు, ఎస్ యూఆర్ డూయింగ్ ఎ పవర్ బై రిపోర్టింగ్, సో హౌ ది యువర్ ఆర్కిటెక్చర్, ఫ్రమ్ వేర్ యూఆర్ గెటింగ్ యువర్ డేటా, హౌ ద ఈటీఎల్ ఫార్మ్స్ ఆర్ పర్ఫార్మింగ్, మీకు ఈ స్టేజింగ్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్కి ఎలాంటి డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తున్నారు, రైట్? సో మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా అనుకోండి మీకు ఈజీగా దొరికిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీవన్ క్రియేటింగ్ ఎ ఫేక్ సంథింగ్ లైక్ ఈజీగా దొరికిపోవచ్చు. దట్స్ వై వెన్ ఎవర్ యూ ట్రైంగ్ టు లర్న్ ఎనీథింగ్, బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది, దీనికి ముందు జరగలుగుతుంది ఏంటి, అది మనం అర్థం చేసుకోవాలి. సో దట్స్ వై నేను ఈ ఆన్ ప్రిమైజ్, ఇది డేటాబేస్ ఈటీఎల్, ఇక్కడ ఎస్ఎస్ఐఎస్ ఏదైతే టూల్ చెప్పానో ఇట్ ఈస్ అన్ ఆన్ ప్రిమైజ్ టూల్. ఓకే, నేను కొన్ని రోజుల తర్వాత క్లౌడ్ గురించి కూడా చెప్తాను. ఎనీ డౌట్స్ అండి ఎనీవన్? బట్ ఆ డేటా అనేది కూడా స్టోర్ అవ్వాలి కదా అంటే ఈటీఎల్లో కూడా వన్ ప్లేస్ వేర్ వీ హ్యావ్ టు స్టోర్ ద డేటా అండ్ వీ హ్యావ్ టు పిక్ ద రిపోర్ట్స్ డెవలప్ చేయడానికి. ఏంటంటున్నారు? ఈటీఎల్లో కూడా ఈటీఎల్లో డేటా స్టోర్ కాదండి. ఇఫ్ యూ ఈటీఎల్లో డేటా స్టోర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, యూ నీడ్ టు క్రియేట్ వన్ స్టేజింగ్ డీబీ, అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. బట్ ఇన్ రియాలిటీ చాలా వరకు ప్రాజెక్ట్లోని స్టేజింగ్ డీబీ అనేది ఉంచరు. ఏం చేస్తారంటే ఇక్కడ మీకు చెప్పినట్టు నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన వెంటనే యాజ్ అన్ ఎగ్జాంపుల్ సర్వర్ని తెచ్చుకునే వెంటనే సార్ట్ ఆపరేషన్ చేశారు. ఇది జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్? మెర్జ్ చేశారు అనదర్ సర్వర్ తోటి, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ కదండి. స్ప్లిట్టింగ్, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. అప్డేటింగ్ ఎ రికార్డ్, దిస్ ఇస్ వన్ ట్రాన్స్ఫర్మేషన్. వన్స్ యూఆర్ డన్ విత్ దిస్ వన్ స్టెప్, ఇక్కడ 6 ఏం జరుగుతుందండి, ఇక్కడ దిస్ ఆర్ లోడింగ్. సో దెర్ ఇస్ నో స్టోరేజ్ ఇన్వాల్వ్డ్, రైట్? Loading is also one database. It's somewhere we have to load. యా, దట్స్ వాట్ ఐ టోల్డ్, రైట్? లోడింగ్ అంటే నేను డేటాబేస్ అని చెప్పాను కదా. డేటాబేస్ కానీ ఎక్సెల్ కానీ SSISలో డేటాబేస్ ఉండదు. ఎస్ఎస్ఐఎస్ అనేది ఒక టూల్ అండి. ఎస్ఎస్ఐఎస్లో డేటాబేస్ అనేది ఉండదు. ట్రై టు అండర్స్టాండ్ ఏంటంటే ఎస్ఎస్ఐఎస్ అనేది ఒక ఈటీఎల్ టూల్. ఓకే, ఆ ఈటీఎల్ టూల్ యూజ్ చేసి వీ క్యాన్ కనెక్ట్ విత్ డిఫరెంట్ సర్వర్స్, డిఫరెంట్ థింగ్స్. ఓకే, it is not a something like a database where we store our data. By using this we can connect, we can transform, we can load it. That's what. Okay, మనం జస్ట్ పాయింట్ చేసి డేటా తెచ్చుకుంటాం, పాయింట్ చేసి డేటా లోడ్ చేస్తాం. బట్ ఎస్ఎస్ఐఎస్ అనేది దట్ ఈస్ నాట్ ఎ స్టోరేజ్, ఇట్స్ ఎ ఈటీఎల్ టూల్. So we are extracting data from somewhere, for example, 2 databases. So we have to load somewhere, right? So that ఆ లోడ్ ఎక్కడ చేసి మనం పవర్ బిఐ నుంచి తీసుకుంటాం అనుకున్నాను. అంతే. బిఫోర్ లోడింగ్ దేర్ మైట్ బి ఎ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ చూసినట్టయితే దెర్ ఆర్ ఫ్యూ ట్రాన్స్ఫర్మేషన్, బట్ ఇన్ రియాలిటీ దేర్ మైట్ బి ఎ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్వాల్వ్డ్. యా, వి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఎక్కడ లోడ్ చేస్తాం అంటే లోడ్ డేటాబేస్లో చేస్తాం. అది డిపెండ్ అయ్యేది ఆర్గనైజేషన్. ఓకే, వాళ్ళు డేటాబేస్లో స్టోర్ చేస్తారా, ఎక్సెల్లో స్టోర్ చేస్తారా, దట్ ఈస్ దేర్ డిపెండెన్సీ, నాది కాదు. సో దట్స్ వై నేను ఎగ్జాంపుల్కి ఏం చెప్పానంటే ఇక్కడ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. దేర్ మైట్ బి ఎ ఛాన్సెస్ దే వాంట్ టు స్టోర్ ద డేటా ఇన్ ఎక్సెల్. సో ఎక్సెల్ అనేది అది పార్ట్ ఆఫ్ డేటా ఇంజనీర్ అండి. మీరు పవర్ బైకి వెళ్తున్నారు అనుకోండి, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్. జస్ట్ ఆ లోడింగ్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. ఆ లోడింగ్ ఎక్కడ అవుతుంది, స్టోరేజ్ అవుతుందా, యూ నీడ్ టు కనెక్ట్ విత్ పవర్ బై విత్ ద స్టోరేజ్ అండ్ యూ నీడ్ టు గెట్ ద డేటా. ఇఫ్ ఎనీ అదర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, యూ హ్యావ్ టు డూ ఇట్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ రిపోర్ట్స్. యా, ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ. ఎనీ అదర్ వన్, ఎనీ డౌట్స్ అండి? Don't be a silent.
ఎవరో సార్ ఇద్దరు ఆన్ ప్రిమిస్ అంటే ఏంటి సార్? వన్ సెకండ్, ఎవరో ఇద్దరు జాయిన్ అయ్యారు రెండు దగ్గరలో, ప్లీజ్. మహేంద్ర వర్మ సార్. ఓకే, ఒకసారి మ్యూట్ చేయండి. ఓకే, ఆన్ ప్రిమైజ్ ఏంటంటున్నారా? ఓకే, సో ఆన్ ప్రిమైజ్ ఏంటంటే, సి ఇన్ ఐటీకి ఎవరైనా కొత్తగా ఎవరైనా ఉన్నారనుకోండి, సి ట్రై టు అండర్స్టాండ్. ఒక ఐటీ కంపెనీ రన్ అవుతుంది అనుకోండి. ఒక ఐటీ కంపెనీ రన్ అవ్వడానికి దెర్ నీడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఏంటి, ఒక టైప్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ప్రాసెసింగ్ మెమరీ కూడా కావాలి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ కంప్యూటర్. మన దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. కంప్యూటర్కి మనము ఏదైనా ఒక డేటా ప్రాసెసింగ్ ఏదైనా చేయాలనుకుంటున్నామండి. ఏదైనా ఒక సంథింగ్ లైక్ లోడ్ ఒక మూవీని ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, చాలా టైం పడుతుంది కొన్నిసార్లు. బికాజ్ ఆ కంప్యూటర్కి ఉన్న సిపియూ కానీ మెమరీ ప్రాసెసింగ్ కానీ ఏదైనా డిపెండెన్సీ ఉంటుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే మనకు ఒక ఆర్గనైజేషన్లో సంథింగ్ ఇఫ్ యూఆర్ రన్నింగ్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీ ఉంది. ఓకే, ఆ కంపెనీ అనేవాడు ఏం చేస్తాడంటే, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయ్ హీ విల్ నాట్ బై సంథింగ్ లైక్ సపరేట్ సంథింగ్ లైక్ ఏ స్టోరేజ్ పార్ట్, సపరేట్ థింగ్ అండ్ ఎవ్రీథింగ్. అతను ఏం చేస్తాడంటే ఒక టైప్ ఆఫ్ డేటా సెంటర్ని కొంటాడు. డేటా సెంటర్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ టైప్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇన్ దాట్ వన్ అతను ఏం చేస్తాడంటే, దట్ ఇన్ డేటా సెంటర్ని బేస్డ్ ఆన్ ద ర్యాక్స్ హీ విల్ డివైడ్. సగం పార్ట్ కదా స్టోరేజ్ కింద యూస్ అవుతుంది, సగం పార్ట్ అనేది మీకు నెట్వర్కింగ్ కింద యూస్ అవుతుంది, సగం పార్ట్ అనేది కంప్యూట్ కింద యూజ్ అవుతుంది. దాని నుంచి మీ కంప్యూటర్స్ని వర్చువల్ మెషిన్ కనెక్ట్ చేసి మీరు వర్క్ చేస్తుంటారు. సపోజ్ మీరు ఒక ఐటీ కంపెనీలో స్టార్టప్లో వర్క్ చేస్తున్నారనుకోండి, ఒక రూమ్ అనేది సపరేట్గా ఒక డేటా సెంటర్కి ఉంచబడుతుంది. ఎందుకంటే అక్కడ లాట్ ఆఫ్ కూలింగ్ ఇస్ రిక్వైర్డ్. మీరు రన్ చేస్తున్నారు, మీ కంప్యూటర్స్ నుంచి మీ కంప్యూటర్స్ అన్ని ఒక నెట్వర్కింగ్ రూమ్లో ఉన్నాయనుకోండి, దట్ ఈస్ ద మెయిన్ బికాస్ ఆఫ్ డేటా సెంటర్స్ ఓన్లీ. ఇఫ్ యువర్ కంప్యూటర్స్, ఇఫ్ యువర్ వర్చువల్ మెషిన్స్ అండ్ ద డేటా సెంటర్ అది మీ కంపెనీతో పాటు మీ దగ్గర ఉందనుకోండి, అది ఆన్ ప్రిమైజ్. అంటే ఆ ఆన్ ప్రిమైజ్ డేటా సెంటర్లోని ఇఫ్ ఎనీ ఫెయిల్యూర్ ఇస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎనీ డేటా లాస్ ఇస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఆన్ ప్రిమైజ్. ఓకే, డేటా సెంటర్ మీ దగ్గరే ఉంది, your machines what you are connecting, storage and everything, networking, that is your responsibility. That is not a responsibility of other vendor. That is called as a on premise. అర్థమైందండి? హలో మహేందర్. ఓకే సార్, అర్థమైంది. మీరు ఎలా మీరు ఎక్కడ పనిచేస్తుంటారో చెప్పండి, దాన్ని బట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ జాబ్ ఏం లేదు సార్ నాకు. జావా. ఓకే, సార్ ఐటీలో చేస్తున్నారు కదా? లేదు సార్, జాబ్ ఏం లేదు సార్, ఖాళీగానే ఉన్నాను, జాబ్ సెర్చింగ్. ఓకే 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 అర్థమైంది కదా? అర్థమైంది సార్. యా, ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్? హలో, మౌనంగా మీకు సైలెన్స్గా ఉండకండి. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే చెప్పండి, వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అదర్వైజ్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, సి ఇఫ్ ఐ థింక్ ఎవరివన్ ఇన్ సైలెన్స్ మోడ్, ఐ డోంట్ నో. సైలెన్స్ మోడ్లో అయితే మనం ఏం చెప్పలేమండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేయాలి, తర్వాత చాలా డౌట్స్ వస్తాయి, అప్పుడు ఏం చేయలేము. సో ఈ పవర్ బై కోర్స్ అనేది ఏదైతే నేను స్టార్ట్ చేస్తున్నానో, దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్ యూ లెర్న్. ఓకే, పవర్ బై లెర్నింగ్లోని ఇన్ పవర్ బై లెర్నింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ స్టార్ట్ విత్ డేటా సోర్స్ కనెక్టివిటీ. ఓకే, ఈ డేటా సోర్స్ కనెక్టివిటీ అంటే ఏంటంటే,
మనం పవర్ బై రిపోర్ట్ డెవలప్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కనెక్ట్ విత్ డిఫరెంట్ సోర్సెస్. ఓకే, we can connect with the CSV files, we can connect with an Excel file, we can connect with a JSON file, we can connect with XML file, we can connect with something like a data which is in a folder. ఓకే, మనం డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ డేటా తోటి మనం కనెక్ట్ చేస్తాం. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వన్స్ వీఆర్ డన్ విత్ డేటా సోర్స్ కనెక్టివిటీ, we will go with Power Query. Okay, Power Query ఏంటి? Using a Power Query, let me open Power BI. Let me click on transform data here. ఏదైతే విండో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విండో ఇస్ కాల్డ్ ఎస్ పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, యూజింగ్ ఎన్ SSIS నేను ETL ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చేశాను. బట్ ఈవెన్తో మనకి ఇంకా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిన వీ హ్యావ్ రిమైనింగ్ నౌ. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ యువర్ డేటా ఇన్ పవర్ BI యూజింగ్ పవర్ క్వెరీ యూ క్యాన్ డూ ఇట్. ఓకే, లైక్ సి ఇక్కడ న్యూ సోర్స్ పెట్టి మనం వీ కెన్ కనెక్ట్ విత్ డిఫరెంట్ సోర్సెస్. ఆఫ్టర్ కనెక్టింగ్ we can do lot of operation like choosing column, removing column, removing the rows, splitting the columns, doing the group by, replacing the value, changing, merging, so combining files. So there are lot of transformation we can do. If you want to do any kind of a transformation in Power BI, that is possible through Power Query. Okay, మనం ఆల్మోస్ట్ 7 to 9 క్లాసెస్ దీని మీద maybe 8 అయినా అవ్వచ్చు, the way the speed we are going on. So we will try to explain each and everything. Okay, once we are done with the Power Query, right, we will start working on DAX. Most important one, try to understand. Okay, if you want to crack your interview, DAX is the most important one. Okay, ఈ డాక్స్లో నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ట్రై టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్స్. వన్స్ వీఆర్ డన్ విత్ ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్స్, డేటా మోడలింగ్ గురించి చెప్తాను. డేటా మోడలింగ్ యూజ్ చేసి వీ క్యాన్ క్రియేట్ రిలేషన్షిప్. వన్స్ వీఆర్ డన్ విత్ క్రియేటింగ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్ అండ్ ఎవ్రీథింగ్, వీ విల్ క్రియేట్ మెజర్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ యూజింగ్ DAX ఎక్స్ప్రెషన్. బికాస్ మనకు ఏదైతే డేటా ఉందో దాన్ని డైరెక్ట్గా రిపోర్టింగ్లో చేయలేం, డైరెక్ట్గా రిపోర్టింగ్ క్రియేట్ చేయలేం. మనకి బిజినెస్ అనేవాడు హీ విల్ ఆస్క్ సమ్ కైండ్ ఆఫ్ ఒక కండిషన్స్ ఇస్తాడు. ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ ఫార్మాట్ ఇన్ దిస్ వే. అలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మీ దగ్గర కాలం ఏదైతే డేటా వస్తుందో దాన్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీరు పవర్ బై రిపోర్టింగ్ చేయలేరు. ఇన్ దట్ కేస్ ఏదైతే బిజినెస్ పర్సన్ అదైతే సంథింగ్ లైక్ డాక్యుమెంట్లో కానీ దట్ మేబీ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పాడో ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి యూ నీడ్ టు డెరైవ్ వన్ మోర్ లాజిక్ యూజింగ్ ఎ DAX. ఓకే, ఇన్ ఇంటర్వ్యూ మీరు ఏదైనా పవర్ బైకి వెళ్ళారనుకోండి, ఒక 100%లోని DAX అనేది 50% క్వశ్చన్స్. ఓకే, once we are done with DAX, right, we will go with Power View. అంటే we will create reports. Once we are done with Power BI creation reports, right, we will work on Power BI service. Power BI service ఏంటండి, మనం ఏదైతే రిపోర్ట్ డెవలప్ చేస్తామో we will develop using this application Power BI. This is a desktop tool. ఏ రిపోర్ట్స్ అయినా డెవలప్ చేయాలన్నా సరే యూ నీడ్ టు డెవలప్ ఫ్రమ్ దిస్ పవర్ బై టూల్ ఓన్లీ. బట్ వన్స్ యూ ఆర్ డన్ విత్ డెవలపింగ్ పవర్ బై రిపోర్ట్స్, యూ నీడ్ టు షేర్ యువర్ రిపోర్ట్స్. మనం రిపోర్ట్స్ని షేర్ చేయాలి విత్ బిజినెస్ పర్సన్స్ కానీ విత్ క్లయింట్స్ కానీ. అదర్వైజ్ యూ నీడ్ టు ఇంటిగ్రేట్ యువర్ పవర్ బై రిపోర్ట్ విత్ పవర్ యాప్స్ కానీ
otherwise you need to integrate your Power BI report with some kind of another things. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఒక పవర్ బేస్ సర్వీస్లోకి డిప్లాయ్ చేయాలి. సో we will try to work on Power BI service where we will deploy our Power BI reports. We will create dashboards. Okay, that thing we do. Once we are done with Power BI service and everything, right, we will I will start some ఇంటర్వ్యూ రెజ్యూమ్ ప్రిపరేషన్. ఎవరైతే కొత్తగా ఉన్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేయలేదు సంథింగ్ లైక్ వాళ్ళకి రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్లో నేను ఉంటాను. బట్ యూ నీడ్ టు చెక్ విత్ యువర్ సంథింగ్ లైక్ యువర్ ప్రీవియస్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, సో ప్రాజెక్ట్స్ తీసుకోవడానికి. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ కెన్ ఇంక్లూడ్ అండ్ దెన్ పవర్ BI ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఒక 3 to 4 క్లాసెస్ వీ విల్ ఆల్ సిట్ ఆన్ పవర్ BI ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, సో హౌ వీ కెన్ ఆన్సర్ దట్ వన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పవర్ BI లెర్నింగ్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ ఐ విల్ ట్రై టు గివ్ యూ సమ్ నాలెడ్జ్ ఆన్ పవర్ యాప్స్ యాజ్ వెల్. టైం ఉంటేనే, అదర్వైజ్ ఐ కాంట్. మేబీ మీకు సింపుల్గా అంటే చిన్న చిన్న టాపిక్స్ అనిపించచ్చు, బట్ ఇన్ డీటెయిల్ పవర్ క్వెరీలో చాలా టైం స్పెండ్ చేస్తాం. డాక్స్లో ఆల్మోస్ట్ 10 days, మేబీ 10 to 12 days మేబీ స్పెండ్ చేయొచ్చు. మేబీ పవర్ BIలో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాం అండ్ పవర్ BI సర్వీస్ అగైన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ స్పెండ్ ఆన్ డాక్స్ అండ్ పవర్ క్వెరీ. ఓకే, maybe it will take 30 to 45 days. I'm understanding that it's taking the days. Maybe it will extend if you are going slowly, if you are not understanding. Otherwise మీకు చాలా డౌట్స్ వస్తున్నాయి. if I'm clarifying that one, if it taking time, maybe 30 to 45 days అవ్వచ్చు. ఓకే, ఎనీ డౌట్స్ అండి దీని మీద లెర్నింగ్ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏదైనా టాపిక్స్ మిస్ అయ్యానా మీకు అనిపిస్తుందా చెప్పండి. నేను అది ఎక్కడ కవర్ అవుతుందో చెప్తాను. అందరూ సైలెంట్లో ఉన్నారు ఏంటండి? కెన్ యూ స్పీక్ ఎనీ వన్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. సీక్వల్ నేను డేటా సోర్స్ కనెక్టివిటీలోని ఎలా కనెక్టివిటీ అవుతామో అవన్నీ చెప్తాను, బట్ సీక్వల్ ఇన్ డెప్త్గా నేను చెప్పలేదు ఇందులో. సీక్వల్ సోర్స్కి ఎలా కనెక్ట్ అవుతాం, హౌ యూ రైట్ క్వెరీ, ఆ క్వెరీ కనెక్ట్ అయ్యేటప్పుడు డిఫరెంట్ స్టోరేజ్ మోడ్స్ ఉంటాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇన్ డెప్త్ సీక్వల్ అనేది ఇట్ ఆల్మోస్ట్ టేక్ చాలా టైం, ఇట్ విల్ టేక్ టైం. చెప్పండి. నాగరాజు గారు, రామ్ చెప్పండి మీ డౌట్స్ ఏంటి? నో అండి, నో. ఓకే, సో ఆల్రెడీ ఎవరిదైనా పవర్ BI ఏదైనా ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారండి పవర్ BI ఏమైనా? చేశానండి. ఓకే, యా. సో హలో, అదే చేశానండి, కొంచెం ప్రాక్టీస్ కూడా చేశాను. ప్రాక్టీస్ కూడా చేశారు. ఓకే, ఇఫ్ ఎనీ వన్ నాట్ డన్, అది ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను బికాజ్ వీ హ్యావ్ లెస్ టైం. ఓకే, సో when you're working with Power BI, right, sir, try to understand in real time you don't need to download and install from any. Okay, try to understand that point. In real time లో ఆర్గనైజేషన్లో ఏమవుతుందంటే యు ఆర్ కనెక్టింగ్ టు వన్ కైండ్ ఆఫ్ సిట్రిక్స్ వర్క్ స్పేస్ కానీ ఒక టైప్ ఆఫ్ వర్చువల్ మెషిన్కి మీరు కనెక్ట్ అవుతారు. ఓకే, when you connect into the virtual machine, that may be any something, any company, right, there is always one company portal will be there. Company software center ani,
company portal అని. So you need to download the software from that place only. అక్కడి నుంచి కాకుండా ఇంకెక్కడ ఇన్స్టాల్ చేయకూడదు. ఓకే, ట్రై టు రిమెంబర్ దట్ వన్. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ కంపెనీ, దెర్ ఈజ్ ఆల్వేస్ వుడ్ బి ఏ కంపెనీ పోర్టల్, అదర్వైజ్ సాఫ్ట్వేర్ సెంటర్, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్, యూ హ్యావ్ టు గో దేర్ అండ్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్. ఓకే, అదర్వైజ్ మీకు ఆ సాఫ్ట్వేర్ సెంటర్ లేదు, మీకు ఆ కంపెనీ పోర్టల్ లేదు, వేర్ ఆల్ ద సాఫ్ట్వేర్ విల్ రిసైడ్. There are two ways you can install the Power BI. One thing, directly you can go to the Power BI and you can something like a try for free. Otherwise you can download it. Okay, download option. But when you download it from here, right, చూడండి, one second, డౌన్లోడ్ చేశారనుకోండి, పవర్ బిఐ అనేది ఆన్ ఈచ్ అండ్ వీక్లీ బేసిస్ అప్డేట్స్ అవుతుంటాయి. ఓకే, దెర్ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ. ఇఫ్ ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు, అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ రాంగ్ అవుతుంది, బికాస్ పవర్ బై టూల్ అనేది అలా డెవలప్ చేశారు. సో బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ రిలీజ్, ఇస్ దెర్ ఎనీ ఇష్యూ, దాన్ని ఫిక్స్ చేయొచ్చు నెక్స్ట్ వీక్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ కైండ్ ఆఫ్ వీక్లీ రిలీజ్ విల్ బి దేర్, వీక్లీ ప్యాచింగ్ విల్ బి దేర్, సంథింగ్. మీరు ఇక్కడ సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేశారనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత, వెనెవర్ దెర్ ఇస్ అన్ అప్డేట్ వర్షన్ ఇస్ దేర్, యూ నీడ్ టు అప్డేట్ ఇట్ మాన్యువలీ. మీరు పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశారనుకోండి, 1 month తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది, ట్రై టు ఇన్స్టాల్ లేటెస్ట్ వన్, అదర్వైజ్ అప్డేట్ ఇట్. దానివల్ల ఏంటంటే మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్, మీరేం చేయొచ్చు అంటే, యూ కెన్ డైరెక్ట్లీ గో టు యువర్ మైక్రోసాఫ్ట్ స్టోర్. ఇఫ్ యువర్ కంపెనీ పోర్టల్, ఇఫ్ యువర్ సంథింగ్ లైక్ ఎ సాఫ్ట్వేర్ సెంటర్ ఈజ్ నాట్ అట్ ఆల్ అవైలబుల్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అట్ అవైలబుల్, మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్కి వెళ్ళి you need to search for Power BI. మీకు పవర్ బై వచ్చిన వెంటనే దెర్ విల్ బి ఏ ఇన్స్టాల్ ఆప్షన్ అండ్ యూ నీడ్ టు ఇన్స్టాల్. ఆ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఓపెన్ పవర్ బై అండ్ పిన్ టు ద టాస్క్ బార్. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ చేయడం వల్ల యూజ్ అంటే ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీకు విండోస్ అప్డేట్ వస్తుంటాయి, రైట్? In your Windows operating system, there is always will be an update. Okay, update అయినప్పుడు it will automatically update your Power BI and each and everything. Okay, మనకి ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అన్నీ ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతాయి. ఏమైనా ప్యాచెస్ ఉన్నా ఏమైనా సరే, వెన్ ఎవర్ యూ రీస్టార్టింగ్ యువర్ కంప్యూటర్, సో వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్స్ ఆర్ దే, పవర్ బై అనేది, బికాస్ యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ లింక్డ్ విత్ స్టోర్ నౌ. ఓకే, దానివల్ల మీకు సాఫ్ట్వేర్స్ అనేది ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్డేటింగ్ ఆటోమేటికలీ బేస్డ్ ఆన్ రీస్టార్ట్, ఇది ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది మీరు, ఇఫ్ యూఆర్ నాట్ ఓపెనింగ్ అ పవర్ బిఐ, బిహైండ్ ద సీన్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తుంటుంది బిహైండ్ ద సీన్, బికాస్ బేస్డ్ ఆన్ ద వాట్ ఎవర్ ద ప్యాచెస్, బేస్డ్ ఆన్ ద వాట్ ఎవర్ ద వర్షన్ దే ఆర్ రిలీజింగ్ అగైన్. మైక్రోసాఫ్ట్ అనేది వర్షన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. మీరు మాన్యువల్గా అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ విల్ ఆటోమేటికలీ అప్డేట్ ఇట్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సో దెర్ ఈస్ నో సంథింగ్ లైక్ అ రిస్కీ వన్. సో యూ కెన్ డైరెక్ట్లీ యూ కెన్ గో టు ద పవర్ బిఐ మైక్రోసాఫ్ట్ స్టోర్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. ఓకే, ఒక్కసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ట్రై టు రిమెంబర్, ఈ ఓపెన్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ ఎక్కడ చెప్పరు, directly you will connect your data and you do each and every operation. But in real time, whenever you connect into the Power BI, right, try to make some changes. ఏ చేంజెస్ అంటే, click on file, go to your options and setting, click on data source settings. Sorry, not data source setting, it is a something called as options. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.
if you are able to see, I think. So that is called as a current file and data load. యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ మీరు కరెంట్ ఫైల్లో ఏం చేస్తారంటే డిటెక్ట్ కాలమ్ టైప్స్, ఇంపోర్ట్ రిలేషన్షిప్, ఆటో డిటెక్ట్ రిలేషన్షిప్. ఓకే, ఇది కూడా ఎనేబుల్ అయి ఉంటుంది. దీన్ని డిసేబుల్ చేసి అండ్ క్లిక్ ఆన్ ఓకే. వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దోస్ థింగ్స్, మీరు ఇవన్నీ క్లిక్ చేసి ఉంచారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ క్లిక్ చేసి ఉంచానుకోండి, వెన్ ఎవర్ యూఆర్ కనెక్టింగ్ టు ఎనీ డేటా, ఇది ఆటోమేటిక్గా కాలమ్ టైప్స్, డేటా టైప్స్ని, ఎన్ని హెడర్స్ని అన్నీ రికగ్నైజ్ చేస్తుంది. ఆటో డేట్ టైం, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డేట్ కాలమ్, ఆ డేట్ కాలమ్కి ఆటోమేటిక్గా ఒక 5 కాలమ్స్ క్రియేట్ చేస్తుంది, సబ్ కాలమ్ లైక్ మంత్, ఇయర్, డేట్, మంత్, ఇయర్. సో డిఫరెంట్ కాలమ్స్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్, బికాస్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ పవర్ బిఐ, యూ నీడ్ టు డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. పవర్ బిఐ ఆటోమేటిక్గా చేసేది ఎవ్రీథింగ్ దట్ మైట్ బి నాట్ కరెక్ట్ అట్ ఆల్ యాజ్ పర్ బిజినెస్ లాజిక్, రైట్? దట్స్ వై యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్ మీరు ఇవి డిసేబుల్ చేయాలి, time intelligence and everything, and you have to click on OK, and then you need to work with what are the things you want. Okay, save it. Once you are done Power BI reporting and everything, you can publish it. Okay, అర్థమైందండి నేనేం చేశాను? ఐ హ్యావ్ గాన్ త్రూ ఆప్షన్ అండ్ ఫైల్ సెట్టింగ్. ఇక్కడ ఆప్షన్స్లోనే ఐ హ్యావ్ గాన్ త్రూ డేటా లోడ్. ఇన్ ది డేటా లోడ్ నేను ఈ ఆప్షన్స్ని డిసేబుల్ చేశాను. ఎందుకు డిసేబుల్ చేశాను? యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ లర్నింగ్, యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పవర్ బిఐ, ఐ హ్యావ్ డిసేబుల్డ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇఫ్ నేను నెక్స్ట్ క్లాసెస్లోని వెన్ ఐమ్ కనెక్టింగ్ ఇట్ టు రైట్, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఐమ్ కనెక్టింగ్ యూజింగ్ దిస్ ఆప్షన్, నేను కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, కనెక్ట్ చేయకపోతే ఏమవుతుంది. ఓకే, when we are trying to connect with an Excel file, when I'm trying to connect with a folder data, when I'm trying to connect with a SQL database, ఈ ఆప్షన్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్ ఆల్వేస్ డిసేబుల్ దోస్ ఆప్షన్స్. అది మీకు ఎక్కడ చెప్పరు అది, ఎందుకంటే మీరు అది డిసేబుల్ చేయకపోయారనుకోండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టెప్స్ ఆర్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతాయి, మీకు డేటా లోడింగ్ టైం పడుతుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూ విల్ మేక్. If your data is too long, it will take too much time for loading and everything. Okay, అర్థమైందండి నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంటో? ఎనీ డౌట్స్? ఫ్రమ్ టుమారో విల్ స్టార్ట్ విత్ పవర్ BI connectivity with the data sources like Excel, CSV, folder data. Once we are done with that one, I will try to cover with how we are connecting with an XML file, JSON file, Parquet files. Once we are done with this one, that one, we will go with Power Query transformations. Okay అండి, సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి యాక్టివిటీ చెప్పుకుంటూ వెళ్తాను. వన్స్ వీఆర్ డన్ విత్ ఎనీథింగ్, ఒక్కొక్కటి పవర్ BI CSV ఫైల్తో కనెక్ట్ చేశాను అనుకోండి, దెర్ బి డిఫరెంట్ థింగ్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే నాకు అడగాలి. ఇఫ్ ఐమ్ కనెక్టింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ Parquet ఫైల్, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడే నాకు అడగాలి. ఇఫ్ ఐమ్ కనెక్టింగ్ టు Azure SQL database, దట్ మేబీ అదర్వైజ్ SQL సర్వర్ కనెక్ట్ అవుతున్నాను. ఆ SQL సర్వర్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఐ విల్ స్పెండ్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ ఆన్ దట్ పార్ట్, బికాస్ వెన్ ఐమ్ కనెక్టింగ్ టు SQL సర్వర్, వాట్ ఆర్ ద క్వశ్చన్స్, వాట్ ఆర్ ద థింగ్స్ ఐమ్ సేయింగ్, ఇట్ విల్ బీ ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూ. ఓకే, సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, ఎనీ డౌట్స్ అండి ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో? ప్లీజ్ రేజ్ యువర్ క్వశ్చన్స్ ఇఫ్ ఎనీథింగ్ హ్యావ్. సార్ బేసిక్ ఎస్క్యూఎల్ క్వరీ కాన్సెప్ట్స్ ఏమైనా కవర్ చేస్తారా సార్? నేను చెప్పింది ముందే చెప్పానండి. నేను ఈ వీక్ డేస్లో నేను కవర్ చేయలేను. వీకెండ్స్లో నాకు టైం ఉంటుంది కాబట్టి, నాకు టైం మీకు చెప్పాలనుకుంటే నేను వీకెండ్స్లో చెప్తాను. ఒక 2 hours తీసుకొని, సాటర్డే సండే. ఓకే సార్. నాకు వీక్ డేస్లో నాకు కుదరదండి. నాకు వీకెండ్స్ నాకు హాలిడే కాబట్టి ఐ కెన్, దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. నేను వీకెండ్స్లో నేను చెప్పగలను. సండేస్ అన్న కవర్ చేయండి సార్. సండే అయినా పర్లేదు. మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి, మీరు డిస్కస్ చేసుకోండి, నన్ను యాడ్ చేసి మీరు ఏ టైం అనుకుంటే ఆ టైం నేను కనెక్ట్ పంపిస్తాను లింక్. ఓకే సార్. బికాజ్ మీ నంబర్ నా దగ్గర లేవు. ఓకే,
వన్స్ మీరు మీకు ఆల్రెడీ అయితే మీ గౌతమి కనెక్టివిటీలో ఉన్నారు, అదర్వైజ్ మీరు ఆల్రెడీ మీ కనెక్టివిటీలో ఉంటే ట్రై టు క్రియేట్ వన్ గ్రూప్, యాడ్ మీ ఇన్ టు దట్ గ్రూప్. సో అక్కడే మీకు డైరెక్ట్గా నేను లింక్ షేర్ చేస్తాను. మీకు ఎప్పుడు సీక్వల్ కమ్ క్లాసెస్, బేసిక్ క్లాసెస్ కావాలంటే నేను సండే చెప్తాను. రవి, ఈ కోర్సుది డాక్యుమెంట్ ఏమైనా ప్రిపేర్ చేస్తాను. డాక్యుమెంట్ అండి లేదండి. డాక్యుమెంట్ అంటే మీరు ఎలా ప్రిపేర్ చేస్తాను అనుకుంటున్నారు? ఇక్కడ మనం ఏదైనా చేస్తాం అనుకోండి, ఇక్కడ ఒక్కోదే క్లిక్ చేయాలి, అది స్క్రీన్ షాట్ వెంటనే రాదు కదండి. ఎలా? ఓకే ఓకే, అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ వీ డూ రైట్ కోడ్, ఇట్ ఈస్ సంథింగ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎవ్రీథింగ్. సో దానికి స్క్రీన్ షాట్ తీయడం చాలా కష్టం కదండి, ఉండదు అక్కడ. సో దట్స్ వై నేను రికార్డింగ్ చెప్తాను, రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర. వాట్ ఎవర్ థింగ్ ఐ డూ ఇట్ రైట్, ఐ విల్ రికార్డ్ ఎవ్రీథింగ్. సో ఆ రికార్డింగ్ మీకు ఇస్తాను నేను. సో వెన్ ఎవర్ యూ డూయింగ్ ప్రాక్టీస్, ట్రై టు డూ ప్రాక్టీస్ వితౌట్ సీయింగ్ ఇన్ వీడియో. ఎక్కడ మీకు డౌట్స్ ఏమైనా వస్తే వీడియోస్ చూడండి వెళ్ళి. సార్ నో సార్ అండి, రవి అనండి. రవి ఓకే సార్, చెప్పండి. ఓకే రవి గారు, నాకు 2013లో బీటెక్ అయిపోయింది. హలో, చెప్పండి, వినబడుతుంది. 2013లో బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత మధ్యలో గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతా, ఈ మధ్యలో చిన్న చిన్న కంపెనీస్లో చేస్తా మానేస్తా ఉన్నాను. ఈ సాఫ్ట్వేర్లో నాకు అసలు ఏబిసిడీలు కూడా తెలియదు, ఏం తెలియదు, వాట్ అనేది అసలు ఏం తెలియదు. ఇప్పుడే కొత్తగా నేను ఎంటర్ అయ్యా. నేను గెట్ ఇన్ అయితే సర్వే అవ్వగలనా లేదా డౌట్ ఉంది. గట్టిన అంటే సర్వే అయితే మీకు పట్టుదల ఉండాలి, మీరు చాలా నేర్చుకోవాలి, చాలా టైం స్పెండ్ చేయాలి. మీరు టైం స్పెండ్ చేయకపోతే కుదరదు. మీరు ఇప్పుడు సీక్వల్ అన్నాను కాబట్టి, పవర్ బై అంటున్నాను కాబట్టి, మీరు చాలా టైం స్పెండ్ చేయాలి. ఒక కాన్సెప్ట్ చేస్తున్నారు అనుకోండి, నేను ఒక సీక్వల్ మీద పవర్ బై కనెక్ట్ అవుతున్నాను అనుకోండి, ఒక క్వెరీ నేను చెప్తాను, మీరు డిఫరెంట్ క్వెరీ రాసుకొని మీరే కనెక్టివిటీ చేసుకోవాలి, మీరే డిఫరెంట్ పవర్ బై రిపోర్ట్స్ మీరే తయారు చేసుకోవాలి. సో అక్కడ మీకు డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ పెట్టి మీరు అర్థం చేసుకొని చాలా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందండి? అది నేనేంటంటే నేను చెప్తాను హౌ టు, అది మీరు మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు సర్వైవ్ అవుతున్నారంటే మీ మీద, అది మీరు ఎలా చేయాలి, మీరు దాని మీద మీరు గివింగ్ యువర్ 100% ఆర్ నాట్, అది డిపెండెన్సీ ఉంటుంది. ఎవరైనా సర్వైవ్ అవుతారంటే చాలామంది ఎల్లు వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ ఇస్ ఆల్సో సంథింగ్ లైక్, అతను ఐఏఎస్ కోచింగ్ ప్రిపేర్ అయ్యాడు లాస్ట్ ఇయర్ వరకు. హీ గివ్ అప్, హీ లెర్న్ ఎజ్యూర్ సంథింగ్, ఎజ్యూర్ డేటా ఫ్యాక్టరీ నా దగ్గరే నేర్చుకున్నాడు. నా ఈజ్ అండ్ సంథింగ్ వెల్స్ ఫాగోలో ఎక్కడ పనిచేస్తుంటాడు. వెల్స్ ఫాగో కాదు, ఐ థింక్ వేరే మారిపోయాడు ఎక్కడికో. సో ఇట్ ఇస్ మెయిన్లీ డిపెండ్ ఆన్ హౌ యూఆర్ సంథింగ్ లైక్, మనం 100% ఎఫర్ట్ ఇస్తున్నామా లేదా. మనం గాలికి వదిలేస్తే అవ్వదండి, బికాస్ వీ నీడ్ టు గివ్ అవర్ 100% ఎఫర్ట్ ఇచ్చి 100% ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యామనుకోండి, డైరెక్ట్గా మనం సర్వైవ్ అయిపోతాం. కోడింగ్ అర్థం చేసుకోగలనా లేదని చిన్న డౌట్ కూడా ఉంది. ఏంటండి? కోడింగ్ అర్థం అవుతుందా లేదని. ఈ పవర్ బైలోనే కోడింగ్ అనేది లేదండి. ఓకే, ఎనీ డౌట్స్ అండి? నరేష్ గారు, మమతా గారు, నాగార్జున, మణి, రామ్, రఘు, గౌతమి గారు జాయిన్ అయ్యారు. రవి గారు, రేపు ఇన్స్టాలేషన్ నుంచి స్టార్ట్ చేస్తారా? ఇన్స్టాలేషన్ నేను చూపించాను కదండి ఎలా చేయాలో. అదే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటామంటారా రేపు క్లాస్? వచ్చే ముందు ఓకే, డైరెక్ట్ మీరు చేసుకోరండి. మీకు అవ్వలేదు అనుకుంటే రేపు మళ్ళీ చెప్తాను. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అయిపోయింది. అదర్వైజ్ నేను అన్ఇన్స్టాల్ చేస్తాను, మళ్ళీ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. జస్ట్ 2 steps అండి. స్టోర్కి వెళ్ళడం, మైక్రోసాఫ్ట్ స్టోర్కి పవర్ బై సర్చ్ చేయడం, ఇన్స్టాల్ చేసుకోవడం. నేను ఎందుకు చెప్పానంటే, మీరు పవర్ బై డైరెక్ట్ సైట్ నుంచి వెళ్ళారనుకోండి, ప్యాచింగ్ కానీ అప్డేట్స్ కానీ మీ వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ యూఆర్ యూజింగ్ రైట్, అప్ టు డేట్ ఉండదు. ఇఫ్ యూఆర్ డౌన్లోడింగ్, ఇఫ్ యూఆర్ ఇన్స్టాలింగ్ ఫ్రమ్ స్టోర్ మీన్స్
యువర్ యాప్ విల్ బీ అప్ టు డేట్ ఆటోమేటికల్. ఆటోమేటిక్గా. ఓకే, బికాజ్ ఎందుకంటే ఇక్కడ మీరు అకౌంట్ ఉంటుంది, నా అకౌంట్ చూడండి, మా బ్రదర్ అకౌంట్ ఉంది. సో ఆటోమేటిక్ లింక్ అయి ఉంది. సో ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ అప్డేట్ అయిపోద్ది ఓకే. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ అండి? ఎవరు ఏదో క్వశ్చన్ వేశారు, నాకు కనబడింది కానీ వదిలేసాను. ఐ థింక్ రఘు, ఐ థింక్ సమ్మన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. బేసిక్స్ ఈక్వల్ క్లాసెస్. ఓకే, యా చెప్తాను, సండే చెప్పాను, అదే కదా డిస్కస్ చేసుకోమన్నాను మీతోటి. డిస్కస్ చేసుకోండి, సండే ఏ టైంకి కావాలి, ప్రతి సండే 2 to 2 hours చెప్తాను ఏంటో అనేది. నేను గౌతమి గారికి కూడా చాలా చెప్పాలి, చాలా ఆవిడకి ఇష్యూ వల్ల, నాకు ఇష్యూ వల్ల వీక్ డేస్లో నాకు కుదరలేదు. ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందని చాలా ఉంది. రామ్, గౌతమి దగ్గర ఆల్రెడీ గౌతమి దగ్గర నెంబర్ ఆల్రెడీ ఉంది. సో యూ కెన్ కాంటాక్ట్ విత్ గౌతమి, లేకపోతే గౌతమి అందరిని కలిసి గ్రూప్ క్రియేట్ చేస్తారు. లేకపోతే నో నో రవి, యాక్చువల్లీ నాకు రామ్ తెలుసు. సో రామ్ రిలేటెడ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ, సో అందుకే నెంబర్స్ ఎక్కువ పే చేయమంటున్నాను. నేను యాడ్ చేస్తాను గ్రూప్లో. ఓకే, సో ఎవరైనా నెంబర్ ఉన్న ఇక్కడ షేర్ చేయండి. సో గౌతమి విల్ క్రియేట్, అదర్వైజ్ నేనే క్రియేట్ చేస్తాను, మీ ఇష్టం. నెంబర్ ప్లేస్ చేసేయండి. రఘు ఫర్ మనీ, రిమైనింగ్ పీపుల్ మీ నంబర్ షేర్ చేస్తే వాళ్ళు గౌతమి క్రియేట్ చేస్తారు అనుకుంటా. గౌతమి క్రియేట్ చేస్తారా మీరు? ఓకే రవి, చేస్తా. పింక్ చేయండి త్వరగా. వీళ్ళు యూ డోంట్ హ్యావ్ టైం, 9:30 ఆల్రెడీ. ఓకే, రెస్ట్ ఆఫ్ ఆల్ రామ్ నాకు, నా రిమైనింగ్ పీపుల్ నాకు తెలుసు రవి. సో ఐ కెన్ యాడ్. Okay, no problem. So from tomorrow we will start with Power BI, actual Power BI. So if you are not done installation, we will go with installation. Once you are done with installation, we will do with Power BI connectivity with the data sources. Okay, each one step by step slowగా వెళ్తామండి. Try to understand. ఏదైతే ఎక్కడైనా ప్రాబ్లం ఎక్కడొచ్చినా సరే వెంటనే క్వశ్చన్ రైజ్ చేయండి, వెంటనే ప్రాక్టీస్ చేయండి. వెంటనే ఇప్పుడు 9:30కి అయిపోయింది అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లెగ్స్ కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ వర్క్ నుంచి వచ్చిన వెంటనే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే డీలే చేసినంత వరకు మళ్ళీ అర్థం కాదు. ఓకే, డే టు డే మనం చేస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. వితిన్ 30 daysలో మీరు ఇంకో 30 days తర్వాత మీరు ఇంకా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటే ఇంటర్వ్యూకి స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, ఏమైనా డౌట్స్ లేకపోతే we can end this call. నో డౌట్స్ అండి, ప్లీజ్ కన్ఫర్మ్. అందరు సైలెన్స్లో ఉంటున్నారు ఏంటండి, నిద్రలో ఉన్నారా? No Ravi, no doubts. యా ఓకే ఓకే అండి, బాయ్ అండి. ఇంకా నాకు మళ్ళీ మార్నింగ్ లెగాలి. Okay, bye. Good night. ఓకే, బాయ్.